ఫిలెమోను, ఒనేసిము ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య సువార్త తెచ్చిన మౌన విప్లవం గమనించదగింది. కొలస్సీ సంఘంలో ఫిలెమోను అనేక మంది దాసులకు యజమాని, ఒనేసిము అతని బానిస. మన ప్రార్థనలకు దేవుడు సత్వరమే జవాబిస్తాడు. అయితే జవాబు ఆలస్యమైతే దాన్ని బట్టి విశ్వాసం బలహీనం కాకూడదు. నిరీక్షణ విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుని చిత్తం మనలో సార్థకం కావాలంటే, విశ్వాసం బలపడాలంటే నిరీక్షణ మనకు ఎంతో అవసరం. ప్రార్థనలో విసుకకూడదు. దేవుడు ఎల్లప్పుడూ మన ప్రార్థనలు వింటూనే ఉంటాడు. మనం అనుకున్నట్లు కాదు, దేవుడు అనుకున్నట్లే ఆయన చిత్తం నెరవేరుతుంది. మనము క్రీస్తును గురించి ఇతరులకు ప్రకటించేటప్పుడు ఎంతో జాగ్రత్త పాటించాలి. మన మాటలు కృపాసహితమైనవై ఉండాలి. అవతల వ్యక్తి పట్ల మనము మర్యాదగా, సభ్యతతో ప్రవర్తించాలి. మనం మర్యాదగా చూస్తే ఇతరులు మన పట్ల మర్యాద చూపుతారు. తుకికు పౌలుతో కలిసి ఉపకార ద్రవ్యాన్ని తీసుకుని యెరూషలేముకు వెళ్లినవాడు. ప్రియ శ్రోతలు, కొలసీ పత్రికలో మనం ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకున్నాము. ఈ పత్రికలో పౌలు వివిధమైన అంశాలను ప్రస్తావించాడు. ప్రార్థన అనే అంశం పౌలుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ప్రార్థనలో పట్టుదల ఉండాలి, మనసు మెళుకువగా ఉండాలి, హృదయం నిండా కృతజ్ఞత ఉండాలి, మన మనవులు స్పష్టంగా ఉండాలి. వాక్య పరిచర్య కొనసాగాలని ఎక్కువగా ప్రార్థించాలి. తాను బంధించబడి ఉన్న చెరసాల తలుపులు తెరుచుకోవాలని పౌలు ప్రార్థనలు కోరలేదు గాని, సేవ కొరకై ద్వారాలు తెరుచుకోవాలని విశ్వాసుల నుండి ప్రార్థనలు కోరుతున్నాడు. 1 కొరింథీ 16:9 కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించేవారు అనేకులున్నారు. 2 కొరింథీ 2:12 క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉన్నది. అంతేకాదు, ఈ పాఠంలో పౌలు క్రైస్తవ సాక్ష్యాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాడు. రక్షణ లేని ప్రజలు దేవుని కుటుంబానికి బయట ఉన్నారు. వారిని కుటుంబంలోకి తేవాలి. అది మన అందరి బాధ్యత. సాక్ష్యము బలము గలదై ఉండాలి. సాక్షి జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. అవకాశాలను జారవిడుచుకోకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ఏమి చెబుతున్నాము, ఎలా చెబుతున్నాము అనే విషయాన్ని గమనించుకోవాలి.